లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ మైలురాయిలా నిలిచిపోతుందన్న జితేంద్ర సింగ్. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధాని శ్రమిస్తున్నారన్న కేంద్ర మంత్రి. చంద్రబాబు విజన్ ని తెలుగు ప్రజలు మరిచిపోలేదు. ఏపీకి పెట్టుబడిదారులు మళ్లీ వస్తున్నారు. ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్ కీలకమన్న పార్థసారథి. ఏపీ ప్రభుత్వంతో 3 సంస్థల కీలక ఒప్పందం. దేశంలోనే తొలి ప్రెసిషన్ ఆంకాలజీ విధానానికి శ్రీకారం. క్యాన్సర్ రోగులకు అధునాతన జన్యు పరీక్షలు. చంద్రబాబు చర్చకొస్తే జగన్ వస్తారు. లోకేష్ డిబేట్కొస్తే నేనే వస్తా. డిఎస్సి అక్రమాలపై విచారణ జరిపించాలన్న పేర్ని నాని. డిఎస్సి అక్రమాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. సిబిఐ విచారణకి రోజా డిమాండ్. ఢిల్లీలో కేటీఆర్ పర్యటన. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ. రైల్వే ప్రాజెక్టులపై చర్చలు. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. హైదరాబాద్తో పేదలు రోడ్డున పడ్డారు. రంగనాథ్ తప్పుడు విధానాలు సమర్థించుకోవద్దు. హైకోర్టు ఆదేశాలని గౌరవించాలన్న వివేకానంద. చెరువుల్ని హైడ్రా పరిరక్షించింది. కోర్టు సూచనల్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. సీఎం సరైన నిర్ణయం తీసుకుంటారన్న అనిరుద్ధ్ రెడ్డి. తిరుమలలో ఫేక్ టీటీడీ ఉద్యోగుల కలకలం. భక్తుల నుంచి యూపీఐల ద్వారా డబ్బు వసూళ్లు. 3 అరెస్ట్. ఢిల్లీలో రేవంత్ రెడ్డి పర్యటన. పార్లమెంటుకు వెళ్లిన సీఎం పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసే ఛాన్స్. ఆసిఫాబాద్ జిల్లా పోతపల్లిలో రైతుల ధర్నా. అటవీ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం. పోడు సాగుకి ఇబ్బందులు లేకుండా చూడాలంటూ డిమాండ్. మన్యం జిల్లా పెద్దపెంకి అభివృద్ధిపై పవన్ అసంతృప్తి. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్పై చర్యలు. బిల్లులు నిలిపివేయాలంటూ ఆదేశం. కుప్పంలో భువనేశ్వరి పర్యటన. ప్రభుత్వ ఆసుపత్రి సందర్శన. విద్యార్థుల క్విజ్ పోటీలకు హాజరు. ఆక్వా రైతులు సంక్షోభంలో ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణం. అప్సాడా చట్టం అమలు కావడం లేదన్న వైసీపీ. ఢిల్లీలో భారీ వాన. లోతట్టు ప్రాంతాలు జలమయం. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు. బాంబే హైకోర్టుని ఆశ్రయించిన శిల్పా శెట్టి భర్త. ఈడీ సమన్లు సవాల్ చేస్తూ పిటిషన్. వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదంటున్న రాజ్ కుంద్రా. సైబర్ మోసాలపై ఈడీ విచారణ. విదేశీయుల్ని మోసగించిన కేసులో నిందితుడి అరెస్ట్. హైదరాబాద్, అహ్మదాబాదుల్లో ఈడీ సోదాలు. వీడియో బ్లాక్ చేయడం సాంకేతిక పొరపాటే. ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పిన మెటా ఇన్స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్లకు కేంద్రం సమన్లు. మోదీకి తమిళనాడు సీఎం లేఖ. మేకదాటు ఆనకట్ట అంశం ప్రస్తావన. నీటి వాటాలపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదన్న విజయ్. పంజాబ్లో పేపర్ లీక్ పై బీజేపీ ఆందోళన. కేజ్రీవాల్ ఆప్కి వ్యతిరేకంగా నినాదాలు. సీఎం రాజీనామా చేయాలంటూ డిమాండ్. పార్లమెంటు మార్చి ఘటనపై సుప్రీంకోర్టు విచారణ. పెల్లెట్ గన్ల వాడకంపై సీజేఐ అసహనం. పోలీసుల తీరుపై స్వతంత్ర సిట్కి ఆదేశాలు.